కృప చేత ఉదయకాలంగా మనం పరలోకపు ప్రార్థన గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ప్రార్థన ఏదో అలవాటు పరంగా కాకుండా అందులో ఉన్నటువంటి అంతరార్థాలు మనం గుర్తించినప్పుడు అది మనకి ఎంతో దీవెనకరంగా ఉంటుంది అనే సత్యాన్ని మనం విన్నాం. ఈ పరలోక ప్రార్థనలో మొత్తం 7 వరుసలు అనేటువంటివి ఉన్నాయి. ఈ 7 వరుసల్లో 4 వరుసలు మనం ధ్యానం చేసాం. మిగతా 3 వరుసలు ఈ రాత్రి ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. చాలు. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మరి ప్రతిరోజు కూడా మనం ఆహారాన్ని భుజిస్తూ ఉన్నాం. అయితే ఈ వాక్యంలో అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అంటున్నాడు. ఒకసారి మనం పాత నిబంధన గ్రంథానికి వెళితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు మనకు కనిపిస్తారు. వాళ్ళ ఐగుప్తు దేశంలో నుండి కానానుకు వెళ్ళేటువంటి సమయంలో దేవుడు వారికి మన్నాను కురిపిస్తూ వచ్చాడు. ఈ మన్నా ఒకేసారి 10 రోజులకి 20 రోజులకి లేక 4 రోజులకు సరిపోయే విధంగా కాకుండా ప్రతిరోజు కురిపించాడు. ప్రతిరోజు కూడా వారు మన్నాను భుజించేవాడు. ఈ విషయం మనకు నిర్గమకాండం 16వ అధ్యాయము 13వ వచనంలో చూస్తాం. చదవండి ఒకసారి. చాలు. ప్రతిరోజు కూడా దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించేవాడు. శుక్రవారం మాత్రం శనివారం కూడా ముందుగానే కురిపించేవాడు. ఎందుకంటే శనివారం విశ్రాంతి దినం కాబట్టి ఆ రోజు వాళ్ళు మన్నాను ఎరుకునే దానికి వెళ్ళకూడదు. కాబట్టి ప్రతిరోజు దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఎవ్రీడే దే మస్ట్ డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ దేర్ ఫుడ్. తర్వాత ఏలియా కాలంలో రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం ఇక్కడ గొప్ప కరువు అనేటువంటిది సంభవించింది. అలా సంభవించినప్పుడు తన ప్రవక్తను పోషించేటువంటి విషయంలో దేవుడు కాకులను ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి ఒకే రోజు ఒక 10 సార్లు ఆయనకు ఆహారం తెచ్చి ఇవ్వడం జరగలేదు. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం చూడండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చి. ఎందుకు ఒకేసారి ఇచ్చేవచ్చు కదా? మరి ప్రతిరోజు కూడా దేవుడు ఏ పూటకి ఆ పూట తన ప్రవక్తను పోషిస్తూ వచ్చాడు. ఇక్కడ నిజంగా దేవుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు చాలా గొప్ప పోషకుడు. మనం ఈ భూమి మీద ఉదయకాలంలో కొన్ని జంతువుల గురించి కూడా చెప్పుకున్నాం. పెద్ద పెద్ద జాతులకు సంబంధించినటువంటి జంతువులు ఉన్నాయి. ఒక ఏనుగు ఉందనుకోండి, ఆ ఏనుగును ప్రతిరోజు పోషించాలంటే చాలా కష్టం. ఒక క్యానిమల్ ఒంటెను పోషించాలంటే చాలా కష్టం. పెద్ద పెద్ద జంతువులు పిల్లలు. అలాగే పశువులు కొన్ని కోట్ల సంఖ్యలో లోకంలో ఉన్నాయి. అవి కూడా పోషించబడాలి. తర్వాత ఆకాశ పక్షులు కోట్ల సంఖ్యలో ఉన్నాయి. అవి కూడా పోషించబడాలి. చిన్న చిన్న పురుగులు ప్రతిరోజు పోషించబడాలి. అంతేకాకుండా ప్రపంచం అంతా కూడా మానవులు
సుమారుగా 800 కోట్లకు పైగా ఉన్నారు. వారికి ఉదయకాలంలో బ్రేక్ఫాస్ట్ కావాలి, మధ్యాహ్నం లంచ్ కావాలి, సాయంత్రం డిన్నర్ కావాలి. హౌ కెన్ దే ఆర్ ఫెడ్? ఎలా వారు పోషించబడగలరు? ప్రపంచం అంతా కూడా దేవుడు పోషిస్తా ఉన్నాడు పిల్లలు. ఏ పూటకి ఆ పూట దేనికి కావలసినటువంటి ఆహారాన్ని దానికి ఇస్తాం. మళ్ళీ అందరికీ ఒకే ఆహారం కాదు. ఆ రోజుల్లో మన్నా ఇశ్రాయేలు ప్రజలు అందరికీ కూడా ఒకటే ఆహారం. కానీ నేడు జంతువులకి వేరే ఆహారం, పక్షులకి వేరే ఆహారం, చేపలకి కాచి ఇలాంటిది ఆహారం, మానవులకి రకరకాల మాంసాహారము, శాకాహారము, ఫ్రూట్స్, ఫలములు. We have different types of food dishes. ఇవన్నీ దేవుడు ఎలా పోషిస్తా ఉన్నాడు ఇంతమందిని? చూడండి ఒకసారి 145వ కీర్తన 15-16 వచనాలు చదువుకున్నాను. సర్వ జనుల కన్నులు నీ వైపు చూచుచున్నాయి. చూడండి పిల్లలు, సర్వ జనుల కన్నులు అంటే భూమి మీద ఏదైతే సజీవంగా బ్రతుకుతూ ఉందో అవన్నీ కూడా దేవుని వైపు చూచేటువంటివిగా ఉన్నాయి. తగిన కాలమందు నీవు వారికి ఆహారము ఇచ్చుదువు, నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. నీవు గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చు. ఇవ్వాల్సిన సమయంలో ఆహారం ఇవ్వకపోతే మనుషులు చనిపోతారు, జంతువులు చనిపోతాయి, పిల్లలు పశువులు చనిపోతాయి. సో గాడ్ నోస్ ద రైట్ టైం టు ఫీడ్ ఆల్ క్రియేచర్ ఆఫ్ ది ఎర్త్. భూమి మీద ఉన్న సమస్తాన్ని పోషించడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన సమయాన్ని ప్రతిరోజు దేవుడు వాటిని పోషిస్తా ఉన్నాడు. ఎందుకు మనం దీన్ని చెప్పుకుంటున్నాము అంటే, ఈ ప్రార్థనలో మా అనుదిన ఆహారము అంటున్నాడు పిల్లలు. ఈ మా అనేటువంటి అక్షరం దేవుడు సూచిస్తుంది అని అంటే, ఉదయకాలం మనం చూసాం, పరలోకమందున్న మా తండ్రి అంటే మా అనుదిన ఆహారము మాకు దయచేయము అనేటువంటి దాంట్లో ఒక పాఠాన్ని యేసుక్రీస్తు విశ్వాసం ఉంచినటువంటి మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. అన్యులకి ఇది తెలియదు, వాళ్ళు కూడా పోషించబడుతూ ఉన్నారు. నాస్తికులకి ఇది తెలియదు, వాళ్ళు కూడా పోషించబడుతున్నారు. పిల్లలు యేసు ప్రభు యొక్క నామమునకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు కూడా పోషించబడుతూ ఉన్నారు. ఇది ప్రత్యేకంగా మనమే ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే, దేవునితో మనకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎలాంటిది అంటే, ఆ రిలేషన్షిప్లో లేక ఆ బాంధవ్యంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు అనేకమైనవి ఉన్నాయి. పిల్లలు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు అనేకమైనవి ఉన్నాయి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయదు. లోక సంబంధమైనటువంటి మనుషులు ప్రార్థన చేయలేరు, వాళ్ళు కూడా చాలా ధనవంతులుగా ఉంటారు. చూడండి, బైబిల్లో లూకా సువార్త 12వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాం. అప్పుడు అతడు, నా పంట కూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేను ఏమి చేతునని తనలో తాను ఆలోచిస్తున్నాడు. ఇక్కడ ఒక ధనవంతుడు మనకు కనిపిస్తున్నాడు. ఆ ధనవంతుడు పంట వేసినప్పుడు అది సమృద్ధిగా పండినప్పుడు ధనవంతుడు అనుకుంటున్నాడు, ఈ పంటను సమకూర్చాలి అంటే నాకున్నటువంటి స్థలం సరిపోవట్లేదు, కాబట్టి నేను కొన్ని స్టోర్ రూమ్స్ ఏర్పాటు చేసుకుంటాను.
వాటిలో అవన్నీ కూడా భద్రపరుస్తాను. చదవండి. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ఎన్నో సంవత్సరములకు. ఇక్కడ ఒకసారి ఆలోచన పిల్లలు, మనం ఇందాక ప్రార్థనలో ప్రతిరోజు అని మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ధనవంతుడు తన పంటల గురించి మాట్లాడుతూ అనేక సంవత్సరాలు అంటున్నాడు. అనేక సంవత్సరాలు అంటున్నాడు, ప్రతిరోజు కాదు, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకున్నాను. పిల్లరా, ఈ ధనవంతుని యొక్క మాటల్లో ఎక్కడ దేవుడు అనేటువంటి పదము కనబడట్లేదు. ఈ ధనవంతుని యొక్క మాటల్లో ఎక్కడ ప్రార్థన అనేటువంటిది కనబడటం లేదు. ఈ ధనవంతుని యొక్క వైఖరిలో పేదవాళ్ళని కూర్చున్నటువంటి ఆలోచన కూడా లేదు. ఈ ధనవంతుడు ఏమనుకుంటాడంటే అంత నాది, నాకు, నేను, నా ప్రాణము, ఈ విధంగా ధనవంతుడు మాట్లాడుతున్నాడు. పిల్లలు, లోక సంబంధమైనటువంటి మనుషుల వైఖరి అలాగే ఉంటుంది. వారు ఎంతో స్వార్థంతో నడిపించబడేటువంటి వారిగా ఉంటారు. వారికి ఎంతో ఆస్తి, పొలాలు, స్థలాలు ఉన్నప్పటికీ అవి దేవునివి అన్న సత్యం ఎరగనటువంటి వారిగా ఉంటారు. కొద్దిమంది ఇతరులకు సహాయం చేయలేనటువంటి వారిగా ఉంటారు. అసలు దేవుని కూర్చున్నటువంటి అవగాహన లేకుండా మనుషులు జీవిస్తూ ఉంటారు. బట్ అవర్ పార్ట్ ఇస్ డిఫరెంట్. అయితే మన యొక్క పాత్ర వేరు. పిల్లలు, సామెతల గ్రంథంలో మాట ఉంది. సామెతలు 22:19 ఒకసారి చదువుదాం. 22వ అధ్యాయము 19వ వచనం. 9 చదువుతున్నాం. దయా దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అటివాడు దీవెనను. దయా దృష్టి గలవాడు. పిల్లలు, ఇది దేవుని యొక్క గుణలక్షణం. దయా దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అతడు దీవెన. సో థింకింగ్ అబౌట్ పూర్ పీపుల్, పేదవాళ్ళ గురించి ఆలోచించడం. పిల్లలు, సరే, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేసి. ఇప్పుడు కాంటెక్స్ట్లోకి వెళ్దాం, సందర్భంలోకి వెళ్దాం. యేసు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దీని గురించి మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, చూడండి, 6వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. చూడండి ప్రియులారా, ఇక్కడ అన్న వస్త్రముల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుతుమా అని మీ దేహమును కూర్చేయను, ఏమి ధరించు అని మీ ప్రాణమును కూర్చేయను, ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును కూర్చేయను చింతింపకుడి అంటూ అక్కడ ఇలిస్ట్రేషన్ చెప్తున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, వాటి కొట్లు లేవు. ఈ ధనవంతుల్లాగా పిల్లలు, దే ఆర్ డిపెండింగ్ ఎవ్రీ డే ఆన్ గాడ్ హూ ప్రొవైడ్స్ దెమ్. దేవుడు వారికి అందించేటువంటి విషయంలో ఆకాశ పక్షులు ప్రతిరోజు కూడా దేవునిపై ఆధారపడతా ఉన్నాయి. అలా మాట్లాడుతూ ఇంకొంచెం కిందకి వెళ్ళిన తర్వాత 31వ వచనం చదవండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్య జనులు, చూడండి, వీళ్ళు డిఫరెంట్ పీపుల్. పిల్లలు, దే ఆర్ డిఫరెంట్ కేటగిరీ.
లోకంలో వాళ్ళు కూడా పోషించబడుతున్నారు. లోకంలో వాళ్ళు కూడా ఎంతో ధనవంతులుగా ఉన్నారు. లోకంలో వాళ్ళు కూడా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నారు. బట్ దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ గాడ్ హూ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్. సమస్తాన్ని సమకూర్చేటువంటి దేవుని గురించిన ఆలోచన వారికి లేదు. ఇవన్నీ మీకు కావాలని. ఎవరికి? మీకు అంటే దేవుని బిడ్డలకు, పిల్లలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి మళ్ళీ రిలేషన్ కలుపుతా ఉన్నాడు. మన ఈ మెసేజ్ ఫస్ట్ వరుసలో పరలోకమున్న మా తండ్రి అన్న విషయాన్ని మనం చూసాం. అక్కడ ఒక రిలేషన్షిప్ మనకు కనబడింది. మళ్ళీ దాన్ని ఇక్కడ యేసు ప్రభు పేర్కొంటున్నాడు పిల్లలు. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. పిల్లలు ఇక్కడ ఒక పాఠాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏంటి అంటే మొట్టమొదటిగా మనం దేని వెతకాలట? దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలి. మన జీవితం లోకానికి వ్యతిరేకం అంటే లోకానికి ఒక ప్రత్యేకము. నేను మిమ్మల్ని లోకంలో నుండి ప్రత్యేక పరుచుకున్నాను, మీరు లోక సంబంధులు కాదు. యు ఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్, ఐ హావ్ చోజన్ యూ అవుట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకంలో నుండి మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే దేవుని బిడ్డలుగా మనకి ఎంత సమృద్ధి ఉన్నప్పటికీ ప్రార్థన మాత్రం మరవకూడదు. ప్రార్థన మాత్రం మరవకూడదు. ఒక చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆహారం కావాలి అంటే డబ్బు కావాలి, డబ్బు కావాలి అంటే పని కావాలి. దేవుడు మనకు పని ఇచ్చాడు, ఆ పని చేస్తూ ఉంటే డబ్బులు ఇచ్చాడు. ఎంతోమందికి పనులు లేవు పిల్లలు, ఎంతోమంది నిరుద్యోగులుగా ఉన్నారు. దేవుడు మనకు ధనాన్ని ఇచ్చాడు, ఆ ధనంతో కొనుక్కునే దానికి ఆహారాన్ని ఇచ్చాడు. కొన్నిసార్లు డబ్బు ఉండొచ్చు కానీ ఆహారం ఉండకపోవచ్చు. కరోనా కాలంలో మరి ఎంతోమంది దగ్గర ధనం ఉంది కానీ కొనుక్కునే దానికి ఆహారం దొరకపోయింది. ప్రియులను, మన ఆఫ్రికా దేశంలో సోమాలియా అనేటువంటి ప్రాంతానికి వెళితే ఎంతోమంది బక్క చిక్కినటువంటి మనుషులు మనకు కనబడతారు. వాళ్ళకి ఆహారం లేదు. దట్ ఈస్ నాట్ అ ఫేమై. గొప్ప కరువు అనేటువంటిది అక్కడ ఉంది. చాలా మందికి ఆహారం కూడా ఉంది కానీ తినేదానికి ఆరోగ్యం లేదు. చూడండి, ఇట్లా స్టెప్ బై స్టెప్ మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా మన హృదయం ఎలా ఉంటుంది అంటే పరలోకపు తండ్రి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటుంది. ప్రభువా, మీరు నాకు పని ఇచ్చారు, ఆ పనితో నాకు డబ్బునిచ్చారు, ఆ డబ్బుతో ఆహారాన్ని కూడా ఇచ్చారు, ఆహారాన్ని తినేదానికి ఆరోగ్యం కూడా ఇచ్చారు. నేను ఒకసారి ఒక మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో. ఆ రోజు మంచి బిర్యానీ ఏర్పాటు చేశారు పిల్లలు. మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు. ఆయన ఇంకొక వ్యక్తితో అంటూ ఏమంటున్నాడు అంటే, బ్రదర్, ఈరోజు భోజనం చాలా బాగుంది బిర్యానీ, కానీ తినేదానికి నాకు ఆహారం లేదు, ఆరోగ్యం లేదు అంటున్నాడు. ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన ఆయన మీటింగ్ ఏర్పాటు చేశాడు కానీ మీటింగ్లో మంచి భోజనం కూడా ఏర్పాటు చేశాడు కానీ ఆ ఏర్పాటు చేసినటువంటి భోజనం తినేదానికి ఆయనకి ఆరోగ్యం లేదు. కాబట్టి దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు మనకు ఆహారాన్ని ఇచ్చాడు. గాడ్ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్. కాబట్టి ప్రతిరోజు కూడా మనం దేవుడి మీద ఆధారపడాలి. ప్రతిరోజు కూడా దేవుడు చేసినటువంటి మేలు జ్ఞాపకం చేసుకోవాలి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఎన్నైనా ఇప్పటికి 5 అయినా ఇప్పుడు 6వ వరుసకు వెళ్తాం. 6వ వరుస 6వ అధ్యాయము 12వ వచనంలో మనం కనబడుతుంది. చూడండి ఒకసారి. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించున్నాము. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములు క్షమించున్నాము. ఇక్కడ క్షమాగుణం గురించి మనం చదువుతాం. రుణము
రుణములు అంటే రుణస్థులు అంటే బాకీ పడినటువంటి వారు. గ్రీక్ లాంగ్వేజ్లో దీన్ని ఏమని రాశారంటే ట్రాస్పాసెస్ అండ్ సిన్స్ అని కూడా రాశారు. సరే, ఏదేమైనా ఇక్కడ మనం గమనించేది ఏంటంటే ఒక క్షమాగుణం అనేటువంటిది చూస్తూ ఉన్నాం ప్రియులారా. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించు. God wants us to be the people who forgive. క్షమించేటువంటి మనుషులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చూడండి. నేను మీతో చెప్పుకున్నది ఏమనగా, చూడండి మళ్ళీ ఇక్కడ రిలేషన్షిప్ కలుపుతున్నాడు. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉంటున్నట్లు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఆ బంధాన్ని దేవుడు పలుమార్లు జ్ఞాపకం చేస్తున్నాడు. అలా జ్ఞాపకం చేయడంలో మనం గుర్తించాల్సింది ఏంటి అని అంటే, దేవుడితో మనకున్నటువంటి సంబంధంలో ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. ప్రియులారా. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ ప్రార్థన చేయమంటున్నాను ప్రియులారా. హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాను. శత్రువులను ప్రేమించమని చెప్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకున్నాం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించు. ఇక్కడ ఒక పర్టిక్యులర్ పదం మనం చూస్తాం. దేవుడు మనల్ని క్షమించాడు. ఎవరు నందు? క్రీస్తునందు క్షమించాడు. నిజంగా దేవుడు మనల్ని చూస్తే మనం ఎవరు కూడా దేవుడు ఎదుట నిలవలేము. ఎవరు కూడా నిలవలేము ప్రియులారా. అయితే దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు అంటే క్రీస్తులో నుండి చూస్తా ఉన్నాడు. ఈ క్షమాపణ అనేటువంటిది ఇక్కడ మనం ఒక లింక్ చదువుతా ఉన్నాం. ఏంటి అంటే, మేము మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మా రుణములు అంటే ఎవరికి రుణములు? మా రుణములు క్షమించము అంటే దేవునితో మాట్లాడతాం. రుణములు అంటే అక్కడ ఇందాక మీకు చెప్పిన గ్రీక్ లాంగ్వేజ్లో ట్రెస్పాసెస్ అండ్ సిన్స్ అని, అంటే పాపములు, ప్రియులారా, దోషములు, అతిక్రమములు, ఇవన్నీ కూడా క్షమించే దేవుడుగా ప్రభువు మన పట్ల ఉన్నాడు. ఇక్కడ దేవుని యొక్క క్షమాపణను మనం చూస్తాం. క్రీస్తునందు దేవుడు మనల్ని క్షమించాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీ దేవుని మహాకృపల ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి. చూడండి, యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మన అపరాధములకు క్షమాపణ కలిగింది. ప్రియులారా, we are very blessed people because we are forgiven by God. మనం దేవుని చేత క్షమించబడ్డాము కనుక మనం ఎంతో ఆశీర్వదించబడినటువంటి వాళ్ళం. నిజంగా ఈ అనుభవం మనలో అందరికీ ఉందా? దేవుడు నా పాపమును క్షమించాడు అన్న నిర్ధారణ ఈ వాక్యం ఇచ్చినటువంటి మనందరికీ ఉందా? ప్రియులారా, ఇవన్నీ మనము చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే ఎంతో కాలం నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాము, వాక్యాన్ని వింటున్నాము. ఏదో ఒక రోజు మళ్ళీ ఒక్కొక్కరు డిసప్పేర్ అయిపోతారు. ప్రతి ఒక్కరూ డిసప్పేర్ అయిపోతారు. కనిపించకుండా వెళ్ళిపోతారు.
మన సంఘంలో ఎంతో మంది కన్ను మూసారు కదా. తాతాజీ వాళ్ళ నాన్నగారు అయితే, వాళ్ళ అమ్మగారు అయితే, జోసఫ్ అనే అయితే, మరియు గారు అయితే, వాళ్ళంతా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళే. బట్ దే ఆర్ నాట్ టుడే. ఏదో ఒక రోజు మన పరిస్థితి కూడా అంతే. కానీ లోకాన్ని విడిచిపెట్టక ముందు ఈ క్షమించబడే అనుభవంలో మనం ఉండాలి. దేవుడు నన్ను క్షమించాడు అన్న నిర్ధారణ ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం కలిగి ఉండాలి. మనం చూడండి, ఒక మంచి దైవసేవకుడు గంటల ప్రకాష్ చాలా మంచి డిబేటర్ ఆయన. దాదాపు 25 సంవత్సరాలు కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడ్డాడు. మన కన్ను వస్తుంది. ఆయనకు పరలోకం గురించి ఎంతో నిరీక్షణ ఉంది ప్రియులారా. కనుక ఈ పాప క్షమాపణ పొందినటువంటి అనుభవము మనమందరం కలిగి ఉండాలి. అదే సమయంలో ఇతరులను క్షమించేటువంటి ఆ దైవిక గుణాన్ని కూడా మనం కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటాము. చివరి వరుస అంటే 6:13. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించు. ఇక్కడ శోధన గురించి చూస్తాను. మమ్మల్ని శోధనలోనికి తేక. శోధన అనేటువంటిది 2 భాగాలుగా ఉంటుంది, లేక 2 విధాలుగా ఉంటుంది. ఒకటి విశ్వాస సంబంధమైనటువంటి శోధనలు ఉన్నాయి. 2 పాప సంబంధమైనటువంటి శోధనలు ఉన్నాయి. ఈ విశ్వాస సంబంధమైనటువంటి శోధనలు మనకు ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తాయి. మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తాయి. దేవుని పట్ల మనకు ఉండేటువంటి విశ్వాసాన్ని మెరుగుపరుస్తాయి. దేవుడు మనకు నేర్పించేటువంటి ఆ పాఠాలకు అవి దారి చూపుతాయి. దేవుడు మన జీవితంలో కొన్ని శోధనలను అనుమతిస్తాడు ప్రియులారా. అది విశ్వాస సంబంధమైనటువంటి శోధనలు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించడానికి తిరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. ఇది దేవునికి సంబంధించిన శోధనలు. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించుకొని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. ఈ శోధనలు కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు. మన విశ్వాసం పరీక్షించబడేదానికి, మనల్ని మనం దేవునితో సమాధాన పడేదానికి. కొన్ని రోగాలు, కొన్ని వ్యాధులు, కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్నిసార్లు ఒంటరితనం, కొన్ని వైఫల్యాలు. అయితే వీటన్నిటిలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. శోధనతో పాటు తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా దేవుడు చూపిస్తాడు. మమ్మల్ని శోధనలోనికి తేక కొన్నిసార్లు ఈ వచ్చిన మిస్అండర్స్టాండింగ్ చేసుకునేదానికి అవకాశం ఉంది. నేను ఉదయకాలం మీకు చెప్పాను, ఈ పరలోకపు ప్రార్థన పైన ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం అది కల్ట్ ప్రియుల భిన్నమైన బోధ దాంట్లో పొందుపరిచారు. ఈ వచనాన్ని మనం గమనించినప్పుడు మమ్మల్ని శోధనలోనికి తేక అంటే దేవుడే మనల్ని శోధనలోనికి తెస్తున్నాడా అనే అర్థం మనకి వస్తూ ఉంటుంది. మమ్మల్ని శోధనలోనికి తేక దేవుడే మనల్ని శోధనలోనికి తెస్తుంటాడా? అయితే ఈ శోధన ఏమిటి అంటే ఇది దైవిక సంబంధమైన శోధన కాదు. ఎందుకు? దాని కిందనే మనం చూస్తాం, దుష్టుని నుండి మమ్మల్ని తప్పించు. ఆ పదాన్ని బట్టి ఇది దైవిక సంబంధమైన శోధన కాదు.
కాదు పిల్లరా. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించున్నాము. ఈ శోధన ఎలాంటిది అంటే పాప సంబంధమైనటువంటి శోధన. దీన్ని దేవుడు తీసుకొని రావడం, సైతానుడు తీసుకొని వస్తాడు. అందుకే అక్కడ దుష్టుడు అనే పదాన్ని మనం చూస్తాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుతాం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. God doesn't tempt people for sinning. పాపము విషయంలో దేవుడు మనుషులను శోధింపడు. ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవరైనా తాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అన్నాడు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడుపబడి, ఆ పదం చూడండి ఎలా, స్వకీయమైన దురాశ, మనలో నుండి పుట్టుకొచ్చేటువంటి దురాశలు ప్రియులారా. మనలో నుండి ఎన్నో దురాశలు అనేటువంటివి పుట్టుకొస్తా ఉంటాయి. మనలో నుండి అసూయ పుట్టుకొస్తా ఉంటాయి. మనలో నుండి ద్వేషము పుట్టుకొస్తా ఉంటాయి. మనలో నుండి శరీర కోరికలు పుట్టుకొస్తా ఉంటాయి. ఈవెన్ దో యు గెట్ మ్యారీడ్, యు విల్ బి టెంప్టెడ్ బై డెవిల్. ఏమని చెప్తున్నాం 14వ వచనంలో, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరులు కలపబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనుగొను. ఈ వచనం థియాలజీ ప్రియులారా. దురాశ గర్భము ధరించి పాపమును కనుగా, అసలు పాపానికి మూలం ఏంటి అంటే దురాశ. దురాశ గర్భము ధరించి పాపమును కనుగా పాపము పరిపక్వమై మరణమును కనుగొను. అయితే మంచి ప్రార్థన యేసు ప్రభు నేర్పిస్తున్నాడు. ఏమని నేర్పిస్తున్నాడు అంటే మమ్మల్ని శోధనలోనికి తేక. దీన్ని ఇంకో కోణంలోంచి మనం చూడాలి పిల్లరా. దేవుడు మనల్ని శోధనలోనికి తీసుకురాడు, కానీ మనమే శోధనలోనికి వచ్చేస్తా ఉంటాం. లోక సంబంధమైనటువంటి వస్తువులు ఆ రోజు గెహజీని ఏ విధంగా ఆకర్షించాయో అటువంటి ఆకర్షణ, పోతీఫర్ భార్య ఆ రోజు యోసేపును ఏ విధంగా ఆకర్షించిందో అటువంటి ఆకర్షణ, ధనాపేక్ష ఆ రోజు ఇస్కరియోతు యూదాన్ని ఏ విధంగా ఆకర్షించిందో అటువంటి ఆకర్షణ, కయీను ఆ రోజు దేవునిపై ఎటువంటి తిరుగుబాటు చేశాడో అటువంటి తిరుగుబాటు స్వభావం, ఇవన్నీ మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనమే ప్రవేశిస్తాం దాంట్లోకి. దేవుడు మనల్ని ప్రవేశింపలేయడం పోయాడు. ఆయన కీడు విషయమే శోధింపబడ్డాడు. ఆయన ఎవరిని శోధించుతాడు. ఏదైనా తోటలో శోధించింది సైతానే కానీ దేవుడు కాదు. మత్తయి సువార్త ఇంకొంచెం క్లారిటీగా చూద్దాం. 26వ అధ్యాయము 41వ వచనం చదువుదాం. 26 మీరు శోధనలోనికి, ఇక్కడ కొంచెం తేడా ఉంది వాక్యం. శోధనలోనికి దేవుడు తేవట్లేదు, కానీ మనం ప్రవేశిస్తున్నాం. మీరు శోధనలోనికి ప్రవేశింపకుండానట్లు మెరుగుగా ఉండి ప్రార్థన చేయండి. ఎంతో మంది లోకంలో శోధించబడి పాపంలో పడిపోయారు. లోకమంతా కూడా ఎక్కడ చూసినా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇటువంటి దినాల్లో శోధనలో పడిపోకుండా లేక ప్రవేశించకుండా జీవించడం అనేది చాలా కష్టం పిల్లగా. బట్ గాడ్ విల్ హెల్ప్ us. అయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. కానీ మనం ఏం చేయాలి? మీరు శోధనలోనికి ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. శోధన వస్తుంది అని తెలిస్తే ప్రార్థన చేసుకోవడం, శోధన రాకముందే ప్రార్థన చేసుకోవడం. అలాంటి ప్రార్థనలు బైబిల్లో మనకు చాలా కనిపిస్తాయి. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని తప్పించును. అడ్వాన్స్ ప్రేయర్ for temptations.
సైతాను ఎక్కడ ఏ విధంగా కాసుకొని ఉంటాడో మనకు తెలియదు. ఎవరి ద్వారా అపవాదం శోధిస్తాడో మనకు తెలియదు. ఏ వస్తువుల ద్వారా మనం శోధించబడతామో మనకు తెలియదు. మనలో నుండి ఎటువంటి దురాశలు బయలుదేరుతాయో మనకు తెలియదు. కానీ మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. తప్పకుండా సహాయం చేస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. తన భక్తుల పాపములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. భక్తులే కొన్నిసార్లు తొట్టిల్లిపోతారు. భక్తులే కొన్నిసార్లు బలహీనలు అయిపోతారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయలేదు. ఇంకోసారి చూడండి. తన భక్తులు హీస్ డివోటీస్, తన భక్తులు ప్రియ. ఇక్కడ కూడా రిలేషన్షిప్ అనేది మనం చూస్తాము. తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడు. దేవుడు కాపాడతాడు. ప్రియ, ఈ లోకమాలను అంటించుకోకుండా దేవుడు కాపాడతాడు. పాపమును జయించే శక్తిని దేవుడు ఇస్తున్నాడు. పరిశుద్ధుడిగా జీవించండి అన్న పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆ విధంగా జీవించడానికి కూడా సహాయం చేస్తాడు. కాబట్టి మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మల్ని, ఇది ప్రార్థనలో ఒక భాగంగా మనం చూస్తాం. ఇంకా రాజ్యం, బలం, మహిమలు నీవై. కాబట్టి ఈ పరలోకపు ప్రార్థనలో 7 వరుసలు మనం చూసాం. ప్రతి వరుస చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యాలను తెలియజేసేటువంటిదిగా దేవుడు తన వాక్యాన్ని దీవించుకున్నాక ప్రార్థన. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆహారం లేదు మాకు దయచేయమని అన్ని విషయాల్లో కూడా మీపై ఆధారపడే వారంగా ఉండటం సహాయం చేయండి. మా అవసరతలను తీర్చేటువంటి వాడు నీవే. మా భౌతిక జీవితంలో ఎన్నో అవసరతలు మేము కలిగి ఉన్నాం. అవన్నీ మీకు తెలుసు మా ప్రభువా. ఏ పూటగా ఆ పూట మీరు వాటిని మాకు ఇచ్చేటువంటి దేవుడు కనుక మీ వైపు చూడగలుగుటకు సహాయం చేయండి. మొదట మీ రాజ్యంలో నీతిని వెతికేవారంగా ఉన్నటువంటి కృప దయచేయండి. భౌతిక సంబంధమైన అక్కర్లను మీరు ఎరిగినటువంటి వాడు మీ బిడ్డలుగా మేము ప్రభా మీ రాజ్యాన్ని వెతికేవారంగా చేయండి. మీ నీతిని కలిగి జీవించేవారంగా ఉంటుంది. ప్రభా మీరు కనికరించి సాధించండి. యావత్ ప్రపంచంలో ప్రతి జీవిని ప్రభా మీరు ఎంత ఆశ్చర్యంగా పోషిస్తూ ఉన్నాము నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని కూడా మీరు పోషిస్తున్నారు. మీకు వందనాలు. మాకు ఆహారాన్ని ఇస్తున్నాము. ఆహారాన్ని భుజించేదానికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాము కదా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పట్ల కృతజ్ఞతలు మేము నిత్యము జీవించడం మీరే కనికరించి సహాయం చేయండి. ఆయన క్షమాపణను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇతరులను క్షమించేటువంటి మనసు మాకు దయచేయండి. మాలోని ఉద్రేకాలు మీరు సంపూర్తిగా తీసివేయమని ప్రార్థిస్తున్నాం. మీ కుమారులుగా కుమార్తెలుగా మీ యొక్క ఆ గుణ లక్షణాలు బాగా కనబడినట్లుగా సహాయం చేయండి. ఆ పాపంలో కొరికే శిలువలో ప్రాణం పెట్టారు. ప్రభా మీరు మమ్మల్ని క్షమించావు. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఇటు అనుభవంలోనికి ఎవరైనా రాకుండా ఉంటే వారికి కూడా అటువంటి అనుభవాన్ని ప్రభా మీరు దయచేయండి. ప్రభా మేము సులభంగా ఆయన పడిపోయేటువంటి వారు మమ్మల్ని కనికరించి క్షమించి మమ్మల్ని బలపరచండి. మా పాదములు ఆయన తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. మేము శోధనలోని ప్రవేశించుకున్నట్లు వెలుగుగా ఉండి ప్రార్థించేవారుగా ఉండటం సహాయం చేయండి. శోధన తప్పించేటువంటి దేవుడు, శోధనపై విజయాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. బైబిల్లో ఎంతోమంది వారి పరిశుద్ధత శోధింపబడినప్పటికీ కాపాడుకున్నారు. అటు కృప మీద వారికి ఇచ్చావు ప్రభు. ఆయన మాకు కూడా దాన్ని మీరు ఇచ్చేటువంటి దేవుడు కనుక మీ వైపు చూడగలుగుతాం సహాయం. లోకం ఎంతో భయంకరంగా ఉంది ఆయన కనుక ఈ దినాల్లో ప్రభావ మీ సన్నిధిలో ఆయన మేము ముందుగా ప్రార్థించిన వారంగా ఉంటాం సహాయం.
మీ సన్నిధి మాకందరికీ తోడుగా ఉంచండి. మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మీరందరూ లేచి ఇప్పుడు పాట పాడుతుండగా ఆఫర్స్ ఇవ్వబడితే